తరస్వి అంటున్నారు, అన్నింటిని మించిన వేగం గలవాడు. వాయువేగం కన్నా ఎక్కువ వేగంతో ఉంటారని చెప్పారు. మూడు ఉంటారట. అంటే ఆయనకు అంత వేగం ఉంటుంది. ఎందుకంటే పంచభూతాలు సృష్టించింది కూడా భగవంతుడే కదా. వాయువుని సృష్టించింది భగవంతుడు, మరి వాయువుని సృష్టించింది భగవంతుడు కాబట్టి ఆయన సృష్టించిన దానికన్నా ఇంకా ఎక్కువ ప్రతిభ ఈయనకుంటుంది కదా. అది ఎంత ఫాస్ట్గా ఉంటుంది, ఎంత వేగంగా ఉంటుందో అంతకన్నా ఎక్కువ వేగంగా శివుడు ఉండగలరనమాట. అంత వేగం ఆయనకి కలిగి ఉన్నారంట. అందుకని ఆయన్ని తరస్వి అంటారట. తర్వాత తారక అంటే సర్వసృష్టి అందరినీ తరింపచేస్తాడు. ఎవరైతే తరింపచేస్తారో వారే కదా తారకుడు. మనం అందరూ తరించాలి అంటే ఎవరు అనుగ్రహం కావాలి? ఆ భగవంతుని అనుగ్రహం కావాలి. ఇక్కడ ఏమంటారు, ధర్మ అర్థ కామ మోక్షాలు అని అనుకున్నాం అనుకో, ధర్మము అర్థము కామము ఇవన్నీ మనం వాంఛిస్తాము, మనం చేస్తాము. ఆ కృషికి స్వామివారు అనుగ్రహం తోడైతే అవి మనకు దొరుకుతాయి. అదంతా బాగుంది. కానీ లాస్ట్లో వచ్చే మోక్షం దగ్గరికి వచ్చేసరికి ఏమంటారు, ఆ మోక్షం మాత్రము మన చేతుల్లో ఉండదట. మనం ఎంత తప్పించని, ఎంత స్వామివారి పాదాలను పట్టుకొని ఏమైనా చెయ్యని, స్వామివారు ఎప్పుడు వరకు అనుగ్రహం చూపించరు, ఎప్పుడు వరకు ఆయన మన వైపు తిరిగి మోక్షం ఇద్దాము అని అనుకోరో అప్పటి వరకు మనం దాన్ని సాధించలేమంట. అందుకని ఆ నాలుగోది ఉందే, మన జీవితాన్ని మనల్ని తరింపచేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది భగవంతుడు మాత్రమే. మనకి మళ్ళా జన్మలు వస్తున్నాయన్న, ఆ జన్మలు వచ్చాక మళ్ళా ఒక మానవ శరీరాన్ని ఇచ్చి, ఆ మానవ శరీరాన్ని కూడా ఎందుకు ఇస్తున్నారు, ఒక వాహనంగా ఇచ్చి, దానికి ఒక లక్ష్యాన్ని ఇచ్చి, ఆ లక్ష్య సాధించినప్పుడు నువ్వు మోక్షానికి చేరుతావని ఇచ్చి, అది కూడా ఆ జ్ఞానాన్ని మనకి తెలిసేటట్టు ఒక గురువు రూపంలో కూడా భగవంతుడే వచ్చి మనకి చెప్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, మనల్ని తరింపజేయడానికి చేస్తున్నారు. మరి ఇలాగా ఇంకా చిన్న చిన్న ప్రాణులు జీవులు ఎన్ని ఉన్నాయంటే అవి కూడా కొంత కాల వ్యవధి అలా ఉంటాయి. మళ్ళా ఏదో చక్రంలో పడి తిరుగుతూ ఒక సమయం వచ్చేసరికి అవి కూడా ఏ మానవ జన్మనో ఎత్తుతాయి. వాటికి కూడా ఏదో రూపంలో, గురువు రూపంలో ఆయన వచ్చి వాటిని కూడా ఉద్ధరిస్తారు. సో మనల్ని ఉద్ధరించాలి, ప్రాణకోటిని ఉద్ధరించాలంటే ఎవరి వల్ల జరుగుతుందంటే కేవలం భగవంతుని వల్లనే. అందుకని మేమేదో చదివాం, మేము చేస్తున్నాం, మేము పూజలు చేస్తున్నాం అనేది మనము బిందాస్ అయిపోవడానికి ఏం ఉండదు. పర్వాలేదు మనకి వచ్చేస్తుంది అని అనుకోవడానికి ఉండదు. ఎప్పటి వరకు రాదట, స్వామివారి అనుగ్రహం మన మీద పడనంత వరకు రాదట. అందుకని మనం సాధన చేసుకుంటూ ఉండాలన్నమాట. మనం చేస్తూ ఉంటే శివ 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 అని పిలుస్తుంటే ఏదో అంటారు చూడు, ఒక పిల్లవాడికి చాక్లెట్ కావాలి, ముందు అడుగుతాడు అమ్మని. అమ్మ అంటుంది పళ్ళు పాడైపోతే నీకు అస్తమాటికి ఇవ్వనని చెప్పి ఇవ్వనంటుంది. 10 సార్లు అడుగుతాడు, అయినా ఇవ్వనురా అంటుంది. ఇంకా వాడు వదలకుండా ఏడుస్తూ అమ్మ 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 అంటూనే ఉంటాడు. ఇంకేం చేస్తారు, తప్పదురా దేవుడా అని చెప్పి సరే ఇంకోసారి ఇస్తున్నాను, మరి ఇంక ఇవ్వనని ఏదో చెప్పి మళ్ళీ ఖచ్చితంగా ఇచ్చేస్తుంది. అలాగా ఎందుకు అమ్మ అలా ఇస్తుందంటే ఆ కొడుకుని ఏడుస్తూ ఉంటే అమ్మ భరించలేదు. అదొక మృదుమధురమైన స్వభావం కదా. మన ఒక అమ్మకే అంత మృదుమధురమైన స్వభావం ఉంటే అమ్మల్ని గన్న భగవంతుడు మరి ఆయనకి ఆ హృదయం ఎంత ఉదారంగా ఉంటుంది. ఆయన ఎంత గమ్మునైతే అంత గమ్మున మనల్ని ఆయన దగ్గరికి చేర్చుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ మనమే మన బుద్ధి, మనసు, జితేంద్రియాలు అవి ఇవి ఇంద్రియాల లోలత్వము, ఇవన్నీ జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కలిసి మనల్ని ఏం చేస్తున్నాయంటే స్వామివారి నుంచి దూరం చేసేస్తూ ఉన్నాయి. తప్పితే నిజంగా స్వామివారు మనల్ని దగ్గర చేర్చుకోవడం లేదా అంటే ఆయన ఎప్పుడూ రెడీగానే ఉంటారు మనల్ని తీసుకోవడానికి. కానీ మనమే ఏదో చేసి ఆయన నుంచి దూరపడిపోతున్నాం. కాబట్టి ఏమంటున్నారు, మనల్ని ఆయన తరింపచేస్తారట. మనల్ని తరింపజేస్తారు కాబట్టి, సర్వ సృష్టిని ఆయనే తరింపజేస్తారు కాబట్టి ఆయన ఏమంటారట, తారక అంటారట. తర్వాత ధీమాన్ అంటున్నారు, అంటే బుద్ధి విశేషం గలవాడు, ధీనస్వరూపుడు. ధీ అంటే బుద్ధి అన్నమాట. బుద్ధిమంతుడు ఆయన. ఆ బుద్ధి కూడా స్వామివారే మనకి ఇస్తారనమాట. ఎప్పటి వరకు మనకి సరి అయిన బుద్ధి కలగదు అప్పటి వరకు మన జ్ఞానం వైపు వెళ్ళము. బుద్ధి అనేది సహజంగా ఏదో భావి ప్రపంచంలో ఏవో తెలుసుకోవడానిక అంటే అవి అక్కడ ఉపయోగపడవచ్చు. కేవలం దానివల్ల విజ్ఞానం మాత్రమే వస్తుంది. నిజంగా చెప్పాలంటే అతడు బుద్ధిమంతుడు అనడానికి కూడా అవ్వదట. ఎందుకంటే నువ్వు బాహ్య ప్రపంచంలో సంపాదించిన విజ్ఞానం వలన కాసింత నీ జీవితం సౌకర్యవంతంగా ఉంటుందేమో, కాసింత సంతోషంగా ఉంటుందేమో, కానీ నిజంగా నిన్ను నువ్వు తరింపచేసుకోగలుగుతావా అంటే తరింపజేయలేని ఒక జ్ఞానం అది. దాని వలన వచ్చే లాభం ఏముండదు. అందుకని నిజంగా బుద్ధిమంతుడు ఎవరట,
ఎవరైతే జ్ఞానాన్ని తెలుసుకుంటారో, జ్ఞానం అంటే భగవంతుని గురించి తెలుసుకుంటారో, ఎవరికైతే ఆత్మ చైతన్యం మీద వాళ్ళకి ఆశ పెరుగుతూ ఉంటుందో, ఎవరైతే ఆత్మ వివేచన చేస్తూ ఉంటారో ఆఖరికి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతారో, అలాంటి జ్ఞానాన్ని పొందాలని ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళనే మనం బుద్ధిమంతుడు అని అంటాము. అలాంటి బుద్ధిమంతులు ఎవరు అంటే ప్రప్రథమంగా భగవంతుడు. ఆయనకు ఉన్న ఆ బుద్ధి తత్వము ఇంకెవరికన్నా ఉంటుందా? ఉండదు. ఆయన జ్ఞానవంతుడు. ఎందుకంటే ఏ వాంగ్మ్యాలు వచ్చినా సరే, లేకపోతే ఇక్కడ సృష్టి అవును, ఇంకోటని ప్రతిదానికి బుద్ధి అనేది అవసరం. అంత బుద్ధి ఆ స్వామివారికి ఉంది కాబట్టి ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇంత పెద్ద సృష్టిని ఆయన నడిపించగలుగుతున్నారు. అందుకని అందరిలోని బుద్ధిమంతుడు, అందరిలోని విశేషమైన బుద్ధిని కలిగిన వాడు ఆ స్వామివారంట. అలాంటి ఆ బుద్ధి ఆ స్వరూపం కూడా స్వామివారేనంట. మళ్ళా బుద్ధిని కలిగింది ఆయన సరే, మనకి ఏదన్నా బుద్ధి అంటే మనకి ఏమైనా జ్ఞానం కలుగుతుంది అంటే ఆ జ్ఞానాన్ని గురు రూపంలో ఇస్తుంది ఆయన సరే, మరి ఆ బుద్ధి కూడా భగవంతుడేనంట. అంటే మనం జ్ఞానాన్ని గనక కలిగి ఉంటున్నాము, ఆత్మ చైతన్యం గురించి ఆలోచిస్తున్నామంటే ఆల్రెడీ అక్కడ భగవంతుడు మనలో ప్రవేశించి మనల్ని ఆలోచింపచేస్తున్నారు. ఆ ఆలోచన అనేది భగవంతుడంట. సో మనం ఏ రకంగా సరే భగవంతుడిని ఒక స్తోత్రం చేస్తున్నామా, మంత్రం చేస్తున్నామా, లేదు ఏదో మూర్తి అందంగా కనబడుతుంది కనీసం అలా నుంచిన ఆయన వైపు చూస్తున్నామా, ఒక పూజ చేస్తున్నామా, ఏదైనా జరగని, ఏది ఇదే చేయాలని ఏమీ లేదు. నువ్వు ఏ రూపంలో అయినా సరే భగవంతునికి దగ్గరలో ఉన్నావా, కనీసం నలుగురు మాట్లాడుకుంటున్నా కూడా ఆ నలుగురు కూడా ఒక ఏదో గుడి గురించో, అందులో భగవంతుని గురించో, ఆయన లీలల గురించో మాట్లాడుకుంటే అది కూడా ఆత్మ చైతన్యమే, అది కూడా బుద్ధివంతుల స్వభావమే అనమాట. మరి అలాంటి ఆలోచనలు ఎవరికి వస్తాయట? ఎవరి మనసులో లేకపోతే ఎవరి బుద్ధిలో ఆ భగవంతుడు కూర్చున్నారో వాళ్ళు మాత్రం భగవంతుడి గురించి మాట్లాడతారట. సో మనం కనీసం భగవంతుడి గురించి మాట్లాడుతున్నాం, వింటున్నాము, స్తోత్రాలు చదువుతున్నాము, వాటి గురించి ఆలోచిస్తున్నాం అంటే ఖచ్చితంగా భగవంతుడు ఆల్రెడీ మన బుద్ధిలోకి వచ్చి కూర్చున్నారనమాట. సో ఇక్కడ ఏమంటున్నారు? ఆ బుద్ధి అనే స్వరూపం కూడా స్వామి వారిదే అని. అందుకని ఇక్కడ ఇవన్నీ ధీమాన్ అంటారట. తర్వాత ప్రధాన, అన్నింటిలో ప్రధానుడు. భగవంతుని మించిన ప్రధానమైనది ఇంకేమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. ప్రధానుడు ఎందుకంటే ఆయన ఉన్నారు కాబట్టి తర్వాత సృష్టి అనేది జరిగింది. సృష్టి అనేది జరిగింది కాబట్టి జీవులు ఉన్నారు, మనం ఉన్నాం. ఇంకా మనకి ఏం కావాలో ఆ పంచభూతాలు అవని, మనం తినే ఆహారం అవని, ఇంకోటవని అన్నీ వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే ప్రప్రథమంగా ఆయన ఉన్నారు కాబట్టి. అలాగే అందరికన్నా గొప్పవాడు కాబట్టి ఆయన ప్రధానుడు. మనం ఏం చేసినా సరే ఏమంటారు? ఎప్పుడున్నా కంపేర్ చేసుకొని ఇది చేయాలి అది చేయాలంటే ఫస్ట్ ఏమంటారు? అది భగవంతునికి సంబంధించిందా? అయితే అది ప్రథమం, అది ముందు చేసేసాయి. అది భగవంతుని సంబంధం లేదా, నీకు అవసరమైతే నేను చేయలేకపోతే అవసరం లేదని చెప్తారు. ఏ రకంగా చూసినా సరే ప్రాధాన్యత అందరికీ ఎవరికి ఉంటుందంట? భగవంతునికే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఉంటేనే సృష్టి అనేది ఉంది, ఆయన ఉంటేనే మనం ఉన్నాం, ఆయన ఉంటేనే ఒక గురు రూపంలో మనకు ఒక మార్గాన్ని నిర్దేశిస్తున్నారు. ఆ మార్గంలో మనం వెళ్ళి ఆ మోక్షాన్ని సంపాదించి ఆ భగవంతుని పాదానికి చేరగలుగుతూ ఉంటాం. అందుకే ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? భగవంతునికి ఇవ్వాలి. అందుకే ఆయన ఏమంటారట? ప్రధాన అంటారట. తర్వాత ఏంటి? ప్రభువు, అన్నింటికీ ఆయనే ప్రభువు. ఈ సృష్టిని ఆయనే సృష్టించారు. ఇందులో ఉన్న జీవరాశులు అందరికీ ఆయనే ప్రభు. ఇదే కాకుండా దేవతలు కూడా ఉన్నారు కదా, మధ్యలో దేవతలు ఉన్నారు. మనుష్యుల కన్నా పై మెట్లో వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి ఎవరు ప్రభువు అంటే వాళ్ళకి కూడా శివుడే భగవంతుడు. ఎందుకంటే ఆయన నుంచి వీళ్ళు శక్తి పొందుతారు కదా, వాళ్ళు శక్తి పొందే ఆ శక్తితోనే ఈ సృష్టి కార్యాలు చేయడం, సృష్టి స్థితి ఇవన్నీ వేరే వేరే దేవుళ్ళు చేస్తున్నారంటే వాళ్ళకి కూడా ఆ శక్తిని ఎవరిస్తున్నారంట? భగవంతుడే ఇస్తున్నాడంట. ఇక్కడ సృష్టి స్థితి లయ కూడా చేసేటప్పుడు మనకి ఎవరు రూపంలో కనిపిస్తారు. మరి అది కూడా ఎవరు? ఆయనకి ఎవరు శక్తి ఇచ్చారు? అది కూడా శివుడే ఇస్తున్నారు. సో దేవతలు కూడా ఆయన నుంచే పొందుతారు. ఎవరికైనా సరే ప్రభు ఎవరు? ఆయనే అన్నమాట. అందుకని ఇక్కడ అందరికీ ఆయనే అధిపతి కాబట్టి ఆయన్ని ప్రభువు అని అంటారట. తర్వాత అవ్యయ. వ్యయం అంటే నాశనం అయిపోవడం, అవ్యయం అంటే నాశనం లేకపోవడము. ఆయనకి అవ్యయ అని ఉంది. ఎందుకంటే ఆయనకి ఇంకా నాశనం ఎక్కడుంది? ఆయన మిగిలిన వాళ్ళని లయం చేస్తారు. ఇక్కడ ఉన్న జీవరాశులు అవని, సృష్టిని అవని ఒక సమయంలో మొత్తం లయం చేసేసి ఉంచుతారు. కానీ ఇంత లయం అయిపోయి ఎక్కడ ఏమీ లేని స్థితిలో కూడా ఒకడు ఉన్నారు. ఎవరు? ఆ భగవంతుడు ఉంటాడు. కాబట్టి ఆయన ఏంటి? నాశనం అనేది లేని ఆయన అవ్యయ.
అందుకని ఆయన ఏమంటామంట, అవ్యయ అంటామంట. తర్వాతది లోకపాలహ, లోకాలను పాలించువాడు. ఈ లోకాలకి మనం ఏదో పాలించడానికి ఎవరో మంత్రులు అవి ఇవి అని కనిపిస్తుంది మనకి, మన కంటికి కనిపించేది అది. కానీ నిజంగా చెప్పాలంటే ఎవరు పాలిస్తూ ఉంటారు? వీళ్ళందరి పైన ఇంకొకళ్ళు ఉన్నారు కదా. అలాగే మన శరీరంలో కూడా మనం చెప్పుకున్నాం, ఎన్నో శక్తుల రూపాల్లో దేవతలు మనకున్నారు. మన దృష్టి పనిచేస్తుంది, వాక్ పనిచేస్తుంది, అంటే ఇవన్నీ శక్తులు. మనలో ఎన్నో శక్తులు ఉన్నాయి. అవన్నీ పనిచేస్తుంటేనే మనం మాట్లాడడం, వినడం, చూడడం, తినడం, ఏదైనా చేయగలం. అవన్నీ పనిచేయనప్పుడు, సరిగ్గా ఆ వ్యవస్థ సరిగ్గా లేనప్పుడు ఆ వ్యక్తి సరిగ్గా ఉండలేడు అనమాట. సో ఈ రూపంలో కూడా ఆ స్వామివారు మన శరీరాన్ని కూడా పాలిస్తున్నారు. ఒక రకంగా మన శరీరం క్షేత్రం అంటారు. అలాగే మొత్తం సృష్టిని, ప్రపంచాన్ని, దాన్ని క్షేత్రం అంటారు. క్షేత్రపాలకుడుగా ఉంటారు. అంతా ఆయన వల్లనే జరుగుతుంది. కేవలం అది మనకు తెలియనంతసేపు ఏదో నేనే తింటున్నాను, నేనే చూస్తున్నాను, నేనే మాట్లాడుతున్నాను అనుకుంటాం. కానీ నిజంగా ఇందులో ఏ శక్తి ఉన్నా సరే అది అంటూ పనిచేస్తుంది అంటే దాన్ని ఎవరు పనిచేసేటట్టు చేస్తున్నారంట? ఆయనే పనిచేసేటట్టు చేస్తున్నారు భగవంతుడు. అందుకని ఆయన ఏమంటాము, లోకపాలహ, లోకాలను పాలిస్తున్నాడు. లోకంలో ఉన్న జీవరాశుల్ని ఆయనే పాలిస్తున్నాడు. ఆయన పాలిస్తున్నారు కాబట్టి కేవలం మనుషులకే కాదు, చిన్న చిన్న జీవరాశులకు కూడా ఆహారం అది సమయానికి ఏది అందాలో అవి అందుతూ ఉంటాయి. అవన్నీ పాలించబడుతున్నాయి. మనకి తెలిసినా తెలియకపోయినా మనకి ప్రతీదీ చేసేది ఎవరంటే భగవంతుడే. మనల్ని కనబడే రూపంలో కాకపోయినా కనబడకుండా కూడా ఆయనే మనల్ని పాలిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన్ని మనము లోకపాలహ అంటారట. అంతరాత్మ అంటే మనసు అనే గుహ యందు ఉంటారు. అంతరాత్మ స్వరూపుడు, మనలో ఉన్న ఆత్మస్వరూపం ఎవరంటున్నాం? భగవంతుడు, శివుడే అంటున్నాం కదా. ఆయన మరి మనకు కనిపిస్తున్నారు అంటే కనిపించట్లేదు. మనలో ఎలా ఉంటున్నారంట? మనసు అని ఒక గుహలో ఉంటున్నారంట. గుహ అంటే ఏంటి? ఒక రహస్యమైన ప్రదేశం. అందులోకి మనం వెళ్ళి చూడాలి అంటే అది కొంత లోపలికి ఉంటుంది, కొంత కాదు చాలా లోపలికి వెళ్తున్న కొద్దీ లోపల ఏముందో తెలియనట్టు చీకటిగా ఉండి అక్కడ ఏంటో దారి ఉందో లేదో తెలియని అలాంటి స్థితిలో ఉన్నట్టు ఉంటుంది. మన మనసు అనే గుహ కూడా అలాగే ఉంది. అందులో స్వామివారు ఉన్నారని తెలుసు, కానీ మనము అక్కడికి వెళ్ళి ఆయన్ని పట్టుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా సరే కుదరట్లేదు. ఎందుకంటే ఆయన అంత రహస్యంగా ఆ గుహలో ఉన్నారు, అక్కడ ఉన్నారు. కానీ మనము వెళ్ళగలిగేంత సామర్థ్యత మనకి ఇంకా రావడం లేదు. సో అలాగ అక్కడే ఉన్నారంటే ఎక్కడో లేరు స్వామి, మన మనసని గుహలోనే ఉన్నారు. కాకపోతే మనమే ఇంకా 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 కష్టపడి ఆయన్ని పట్టుకోవాలన్నమాట. దాన్ని పట్టుకోవడమే చాలా కష్టం అని చెప్తున్నారు. అలాంటి అంతరాత్మస్వరూపుడు. ఆయన స్వరూపం ఏంటి? మనలో ఉన్న ఆత్మే, అదే ఆయన స్వరూపం. ఆయన కొత్తగా వేరే రూపమేం లేదు. అవి సృష్టించిన రూపాలు వేరు. ఎవరైతే ఋషులు ఆయన ఏం కావాలనుకున్నారో ఆ రకం కనిపించడం వేరు. కానీ నిజానికి మనలో ఒక రూపం ఉంది. అది ఏంటంటే మనలో ఉన్న ఆత్మ అనమాట. ఆ ఆత్మే భగవంతుడు అనమాట. కొత్తగా ఎక్కడో ఏదో నెతకాల్సిన అవసరం లేదు. మనలోనే, మన మనసులోనే, ఆ గుహలోనే స్వామి ఉన్నారు. మనం ప్రయత్నించి శుద్ధ మనస్కులమయ్యి స్వామివారి జపతపాలు చేస్తూ ఉంటే ఎప్పటికో ఆయన అనుగ్రహం మనకి మన మీద పడి అప్పుడు ఆయన మనకి కనబడేటట్టు ఆయన అనుగ్రహం చూపిస్తారే తప్పితే మనకుగా మనం దాన్ని సాధించగలమా అంటే ఖచ్చితంగా సాధించలేం. అలాగా మనలో అంతరాత్మ స్వరూపంలో ఉంటారు కాబట్టి ఆయన్ని మనం అంతరాత్మ అంటామంట. తర్వాత ఏంటి? కల్పాది అంటే కల్పము అనే కాల విశేషం కంటే ముందరివాడు. ఇందా చెప్పినట్టు మనం కాలాల్లో తీసుకుంటే సెకను, నిమిషము, గంట అలా తీసుకుంటే పెద్దవి తీసుకుంటే కల్పం అనేది చాలా పెద్దది, మహాకల్పం పెద్దది. ఇంకా అంతకన్నా ముందు ఇంకేముంది అంటే భగవంతుడు మాత్రమే ఉన్నాడంటే, అంటే కాల రూపంలో కూడా స్వామి. కాలము ఏదో స్వామి అంటే కేవలం అదే 2 చేతులు 4 చేతులు సహస్ర హస్తాలు అట్లాగా అనుకోవాల్సిన అవసరం లేదు. ఆయన రూపంలోనే ఉంటారు కదా అన్ని రకాలుగా. అంటే కాల రూపం. ఒక సెకండ్ పోయింది అంటే మనం కాలాన్ని వేస్ట్ చేసుకుంటున్నాం అంటే ఆ రూపంలో ఉన్న భగవంతుడు మనం వేస్ట్ చేసుకుంటున్నాం. అలా కూడా స్వామివారే మన మీద కటాక్షం చూపిస్తారట. సో అలాగ కాలాల్లో మహా గొప్పదైన మహాకల్పం కన్నా ఇంకా ముందు ఉన్న ఆయన ఎవరు అంటే ఆయన ఏమంటున్నాము? భగవంతుడు అంటున్నాం. కల్పాది అంటున్నాం. కల్పాని కన్నా ముందున్న ఆయన కాబట్టి ఆయన్ని కల్పాది అంటున్నాం. కమలేక్షణ అంటే ఆయన కళ్ళు పద్మాల వంటివి. ఆయన కళ్ళు మనం చెప్పుకున్నాం కదా, 3 కళ్ళు ఉన్నాయి. అవేమో సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఒక రకంగా చెప్తారు.
మళ్ళీ చూడడానికి ఎలా ఉంటాయంట, ఇప్పుడు ఏదో సూర్యుడు అగ్ని అనేసరికి కొంచెం ఏదో ఉగ్రంగా లేకపోతే వేడిగా అలా అనిపిస్తుంది. కానీ మామూలుగా చూస్తే ఎలా ఉంటాయంట, కలువ పువ్వుల రేకులు ఎలా ఉంటాయి, అంత సౌమ్యంగా ఉంటాయట. అంటే అన్నీ ఆయనే, ఇందా చెప్పినట్టు పాజిటివ్ అని నెగిటివ్ అని, శాంతంగాను ఆయన అంటారు, ఉగ్రంగాను ఆయనే ఉంటారు. సో మామూలుగా మనల్ని పాలించడం కోసమని ఆయన చంద్ర రూపంలో, సూర్యుడి రూపంలో, అగ్ని రూపంలో ఉంటారు. అలాగే శాంతంగా మనల్ని చాలా కరుణతోనూ దయతోనూ శాంతంగాను మనం చూసేటప్పుడు ఆయన కళ్ళు ఎలా ఉంటాయి, చాలా సాఫ్ట్గా, ఏదో కలువ పువ్వుల రేకులు ఉంటాయి, అవి ఎంత ఇలా ముట్టుకుంటే ఏదన్నా ఇదవుతాయి అన్నంత సాఫ్ట్గా ఉంటాయి కదా, అంతలాగా చాలా సౌమ్యంగా ఆయన కళ్ళు ఉంటాయట. అంత ప్రేమగా మనల్ని చూస్తూ ఉంటారట. ఎందుకంటే ఆయన స్వభావము ఏదో మాతృమూర్తికి ఉన్నంత సౌమ్యమైన స్వభావం కదా. ఎలా అయితే అమ్మ పిల్లల్ని సాకుతుందో ఆ రకంగా ఈయన మనల్ని సాకుతారనమాట. అంత ప్రేమ మన మీద చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఆయన్ని ఏమంటాము, కమలేక్షణ అని అంటారట. సర్వం శ్రీ శివచరణ అరవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.